హలో అండి, హాయ్. ఈరోజు మన వీడియో ఏంటంటే శనగల తాలింపు అయితే చేశానండి. నేను హనుమాన్ చాలీసా పఠనం అయితే చేస్తున్నాను. అందుకు దేవునికి ప్రసాదంగా శనగల తాలింపు అయితే వేశానండి. శనగల తాలింపు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక గ్లాసు శనగపప్పునైతే తీసుకున్నాను, శనగల్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. కొద్దిగా మట్టి ఉండే, అందుకే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 అంటే నైట్ మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ లేచేసరికి మంచిగా అవి ఉబ్బిపోయి నానిపోయి ఉంటాయండి. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శనగలు వేసుకొని ఒక గ్లాస్ అంటే శనగలు మునిగేంత వరకు అయితే గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. వచ్చిన తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. పక్కన మళ్ళీ ఒక గంజు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని మన ఏవైతే ఉడికిన శనగలు ఉంటాయో ఆ శనగల్ని కూడా వేసుకొని కుక్కర్లో మనం ఉడకబెట్టుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కొన్ని పోసుకోవాలండి, మొత్తం పోసుకోకూడదు. కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం రుచికి సరిపడా లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. అంతే, వేడి వేడి శనగల ప్రసాదం అయితే రెడీ అండి. ఈ ప్రసాదాన్ని నేను హనుమాన్ టెంపుల్లో ప్రసాదంగా చేసి